హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పీ లైఫ్ స్టైల్ అండి. ఈరోజు మీకోసం స్పెషల్ రెసిపీ, సమ్మర్లో కూల్ రెసిపీ తీసుకొచ్చానండి. ఇది రాజమండ్రి స్పెషల్, రాజమండ్రి రోజ్ మిల్క్ అండి. పాలు మంచి ఎనర్జీ ఇస్తాయి. అలాగే షుగర్ మనకి డిహైడ్రేషన్ అవ్వకుండా, అలాగే మనకి స్ట్రెంగ్త్ ఇస్తుంది ఎనర్జెటిక్గా ఉండడానికి. చాలా మందికి సమ్మర్లో వీక్నెస్ వస్తూ ఉంటుంది, సో అలాంటి వాళ్ళకి పనికొస్తుంది. అలాగే ఐస్, ఇంకా రోజ్ ఫ్లేవర్ చాలా అద్భుతంగా ఉంటుందండి. మనకు టేస్ట్ కంటే ఫ్లేవర్ చాలా ఇంపార్టెంట్. ఇందులో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, రోజ్ ఫ్లేవర్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. మనం ఫ్రెష్గా ఉన్న పూలు తీసుకోవాలండి, అప్పుడే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు పెటల్స్ విడదీసి వాష్ చేసుకుందాం. మనము పెటల్స్ అన్నీ వాష్ చేసుకోవాలి ప్రాపర్గా. ఇవి మునిగేదాకా వేసుకోండి వాటర్. మీకు ఏ రోజెస్ అవైలబిలిటీ ఉంటే ఆ రోజెస్ వాడుకోవచ్చు అండి, ఏం ఇబ్బంది లేదు. ఈ తొడిమలు మరీ వేసుకోకూడదు, చేదు వస్తుంది, పొగరు వస్తుంది. ఇలాగే మిగతా పెటల్స్ అన్ని తీసేసుకుందామండి. తీసుకుని వాష్ చేసుకుందాము. ఇవి 200 గ్రామ్స్ దాకా ఉన్నాయండి మన రోజెస్. వీటిని డస్ట్ అంతా పోయేదాకా ఒక 2 to 3 టైమ్స్ రన్నింగ్ వాటర్లో కానీ ఇలాగా ఏదైనా బౌల్లో కానీ వాష్ చేసుకోండి మంచిగా. ఇప్పుడు వాష్ చేసి పెట్టేసుకున్నానండి రోజ్ పెటల్స్ అన్నీ. ఈ చిన్న ముక్క బీట్రూట్ ముక్క తీసుకున్నానండి. ఇది మనము చిన్నగా ఇలాగా కట్స్ పెట్టేసుకునేసి మనం బాయిలింగ్ వాటర్ రోజ్ పెటల్స్ యాడ్ చేస్తాం కదా, అందులోకి యాడ్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది మనకి. ఉంటగా ఉన్న కడాయి తీసుకున్నానండి. ఇందులోకి 500 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం రోజ్ పెటల్స్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు వాటర్ బాయిలింగ్కి వచ్చేసిందండి. ఇప్పుడు నేను రోజ్ పెటల్స్ యాడ్ చేస్తున్నాను. పెటల్స్ మనకు కలర్ వదిలేదాకా బాయిల్ చేసుకుంటే సరిపోద్దండి. మనకు ఎక్కువ టైం ఏం పట్టదు. మనం యాడ్ చేసుకున్న వాటర్లోకి ఇలా ప్రెస్ చేస్తూ మనం చేసుకుంటే సరిపోద్దండి. ఆ కలర్ అంతా విడిపోద్ది త్వరగానే. ఇందులోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కను యాడ్ చేస్తున్నానండి. మంచి కలర్ కోసం, ఫ్లేవర్ ఏం రాదు మనకి, టేస్ట్ కూడా ఏం రాదు. పెటల్స్ అన్నీ మనకు కలర్ దిగిపోయింది అనుకునేదాకా మనం కుక్ చేసుకుందామండి. చూడండి, ఈ మాత్రం కలర్ వచ్చింది. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసి పెట్టుకుందాం పక్కన. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో మనకి రోజెస్ నుంచి. ఇలాగా బీట్రూట్ నుంచి కూడా కొద్ది కలర్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది మనకి. సో ఇప్పుడు ఇది చల్లార పెట్టుకుందాం కొద్దిసేపు మనము. ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నానండి. కడాయి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్లోకి 1/2 kg షుగర్ యాడ్ చేస్తున్నానండి. నేను 200 గ్రామ్స్ ఫ్లవర్స్కి ఇప్పుడు 1/2 kg షుగర్ తీసుకున్నానండి. ఇది కొద్దిగా మెల్ట్ అయ్యేదాకా చూసుకుందాము. ఇది కలుపుతూ ఉండండి, త్వరగా కరిగిపోద్ది. అప్పుడు మనం చేసి పెట్టుకున్న రోజ్ వాటర్ ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. రాజమండ్రి రోజ్ మిల్క్ చాలా మందికి తెలిసే ఉంటుందండి, అది చాలా ఫేమస్. ఇప్పుడు అది చేసుకోవడానికి సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. షుగర్ మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం రోజ్ వాటర్ యాడ్ చేసుకుందాము. ఇది కలుపుతూ ఉండాలండి, కొద్దిగా థిక్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి మనం. ఈ రాజమండ్రి రోజ్ మిల్క్ని నేను రాజమండ్రిలో ఒక పెళ్ళికి వెళ్ళానండి, మా కజిన్ పెళ్ళికి. సో అక్కడ వాళ్ళు పెళ్ళిలో ఇచ్చారు. అప్పుడు నేను ట్రై చేసి చూశాను. అక్కడికి వెళ్ళి ఎక్కడైతే ఇది సెల్ చేస్తున్నారో అదొక చిన్న షాప్ అండి, అక్కడికి వెళ్ళి ట్రై చేశాను రిటర్న్లో. చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కంటే మనకు చూడడానికి అప్పీలింగ్గా ఉంది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత చాలాసార్లు ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికి ఇచ్చానండి. ఇంట్లో అందరికీ చాలా నచ్చింది. ఇప్పుడు ఇందులోకి రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర రోజ్ ఎసెన్స్ ఉన్నా పర్లేదు, రోజ్ వాటర్ ఉన్నా పర్లేదు, ఏదైనా వేసుకోవచ్చు. మనము మంచి ఫ్లేవర్ వస్తుంది, రోజ్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది మనకు. వేసి ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా స్టిక్కీ అయ్యేదాకా చూసుకోండి, సరిపోద్ది. కొద్దిగా థిక్ సిరప్ అయితే సరిపోద్దండి. మనం తీసుకున్న వాటర్ కన్సిస్టెన్సీ తగ్గి మనకు స్టిక్కీగా తెలిస్తే సరిపోద్ది, పాకు రానక్కర్లేదు దీనికి. చూడండి, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ఇలాగా స్టిక్కీగా అంటుకుంటే సరిపోద్దండి మనకు పాకు రానక్కర్లేదు దీనికి. ఇదిగోండి, 1/2 లెమన్ని ఇప్పుడు నేను ఇందులోకి పిండేస్తున్నాను, ఎందుకంటే క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది షుగర్ మనకు. ఇప్పుడు కొద్దిగా చల్లార పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ సిరప్ని బౌల్లోకి తీసుకుంటున్నానండి. మనం సమ్మర్లో చేసుకునే చాలా టైప్ ఆఫ్ జ్యూసెస్కి, అలాగే చాలా మిల్క్స్కి ఇది చాలా ఉపయోగపడుతుందండి, మిల్క్ షేక్స్కి కూడా. మన రోజ్ సిరప్ చల్లారిపోయిందండి.
ఇప్పుడు మనం రాజమండ్రి రోజ్ మిల్క్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు రాజమండ్రి రోజ్ మిల్క్ కోసం నేను ఒక గ్లాస్ ఆఫ్ చిల్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి. బాగా చల్లగా ఉన్నవి తీసుకోండి. ఇప్పుడు రాబోయే సమ్మర్ కనుక మనకి బాడీలో చల్లగా ఉంటుంది. అలాగే ఐస్ క్యూబ్స్ కూడా. ఇందులోకి నానబెట్టుకున్న జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకులు, అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోజ్ సిరప్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఒకసారి ఇలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇంకా షుగర్ ఏమీ యాడ్ చేయనక్కర్లేదు ఇందులోకి. ఈ టేస్ట్ని ఎన్హాన్స్ చేసుకోవడం కోసం నేను కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది, బయట కొన్నది కాదు. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా హ్యాపీగా తీసుకోవచ్చండి. సమ్మర్స్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఏ అడిటివ్స్ లేవు, ఎక్స్ట్రా ఏ యాడ్-ఆన్స్ లేకుండా హ్యాపీగా ఇంట్లో సమ్మర్లో చల్లగా తాగొచ్చు. ఇందులోకి మీరు కావాలంటే సబ్జా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి మన రాజమండ్రి రోజ్ మిల్క్. ఇంట్లోనే సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా. అలాగే ఈ మూమెంట్లో మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకున్నాం మనం ఈ మిల్క్ని. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నామండి. గార్నిషింగ్ కోసం ఇప్పుడు రోజ్ సిరప్ యాడ్ చేశానండి. మనం రోజ్ మిల్క్ చేస్తున్నాం కనుక ఇది యాడ్ చేస్తున్నాను. రోజా పూలు యాడ్ చేస్తున్నానండి, రోజా పూల రెక్కలు. అలాగే గార్నిషింగ్ కోసం కొద్దిగా బాదం పప్పు, జీడిపప్పు పలుకులు అన్నీ అయిపోయింది. మన రాజమండ్రి రోజ్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇంట్లోనే హ్యాపీగా సమ్మర్లో చిల్డ్గా సర్వ్ చేసుకోవచ్చు వచ్చిన గెస్ట్లకు కూడా. మీరు స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి ఒక గ్లాస్ కంటైనర్, ఎయిర్ టైట్ జార్ని తీసుకోండి. అప్పుడు 2 to 3 months వరకు ఉంటుందండి, పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. కలర్ఫుల్గా ఉంది, ఎంత టెంప్టింగ్గా ఉంది చూడడానికి. ఇది మనం చేసుకునే జ్యూసెస్కి, మిల్క్ షేక్స్కి చాలా పనికి వస్తుంది ఇది మనకు సమ్మర్లో.